నా పేరు చిక్కా చంద్రమోహన్, మలక్పేట్ గంజ్ కిరాణా అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. తెలంగాణ జాతిపిత ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ ఫౌండేషన్, ఎల్బీ నగర్ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 21 అడుగుల ప్రతిష్టాత్మకమైన తెలంగాణ జాతిపిత ఆవిర్భావం ఒక పెద్ద పండుగలాగా ఇంకొన్ని రోజులలో పెద్ద విగ్రహాన్ని కొత్తపేట చౌరస్తాలో మొత్తం తెలంగాణ రాష్ట్రానికే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీకి గౌరవం పెంచే విధంగా చాలా పెద్ద ప్రోగ్రాం అనుకుంటున్నారు. కమిటీకి అందరికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని తలకెత్తుకొని విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి బాపూజీ ఆశీర్వాదం కూడా ఉంటుందని అనుకుంటున్నా. ఇంత మంచి ప్రోగ్రాము బాపూజీ వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా మార్గదర్శకుడు. విధంగా చెప్పాలంటే తెలంగాణ మలిదశ తొలిదశ ఉద్యమాలకు సాక్ష్యమైన, తెలంగాణ రావడానికి కారణమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సమితికి మొదటగా ఆశ్రయం ఇచ్చి జలదృశ్యంని 4.5 ఎకరాల్లో కోల్పోయినటువంటి మహనీయుడు. తన యొక్క మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసి 69లో ఈ నిరంకుశ పాలనకి, ఆంధ్ర వాళ్ళ పాలనకి ఎదురొడ్డి ఒక మంత్రి పదవిని గట్టిపోచలాగా తీసేసినటువంటి మహనీయుడు. ఆయన మార్గదర్శకం చాలా విలువైనది. ఆయన యొక్క జీవిత మొత్తం కూడా పాఠ్యపుస్తకాలు కూడా ఎక్కించాల్సిన అవసరం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వము ఎవరు ఎప్పుడు ఇంతకుముందు గతంలో మర్చిపోయినా కానీ ఎన్నడూ కూడా మరవలేనటువంటి గొప్ప వ్యక్తి ఆయనని. 2014 నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వము ప్రతిసారి ఈయన జయంతి ఉత్సవాలు కూడా జరుపుకుంటుంది. దానికి కూడా మన వాళ్ళు ఎంతో మంది చాలా కృషి చేసిండ్రు ఆ టైంలో. అదే దానికి కొనసాగింపుగానే దీని యొక్క 21 అడుగుల ప్రతిష్టాత్మక విగ్రహం అనేది కొత్తపేట చౌరస్తా అనేది మొత్తం రాష్ట్రానికే గర్వకారణం. మరొకసారి అన్న గణేష్ అన్న గారికి, మళ్ళా శ్రవణ్ గారికి, మళ్ళా రాములన్న అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.